చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నీ కృప తలంచగా, నీ మేళ్లు యోచించగా, నా గళమాగదయ్యా నిన్ను స్తుతించగా. నిన్ను కీర్తించకుండా ఉండలేనయ్యా అని ఆరాధన చేద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. 55వ అధ్యాయము 3వ వచనము సహోదరి చదివి వినిపించింది. ఉదయకాలమున దేవుడు మన యందు శ్రద్ధ ఉంచి ఈ వర్తమానాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. వింటే బ్రతుకుతాం మనము, వినకపోతే బ్రతకము, నరకము. వినకపోతే నరకము, వింటే బ్రతుకుతాము. చెప్తున్నాడు ఆయన, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నిత్యము మీరు నాతో ఉండాలా, అది నా నిబంధన. నిత్యం ఉండాలంటే మీరు నా యొద్దకు రావాలా, నా మాటలు వినాలా, నా యందు విశ్వాసం ఉంచాలా. దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునికి చూపించాడు శాశ్వత కృప. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు, గొర్రెల దొడిలో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదు, యెషే కుమారుడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు రాజుగా చేసినాడు. శాశ్వత కృప. దావీదు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచినాడు. ఆయనలో నుండి సొలొమోను వచ్చాడు రాజుగా. నిత్య నిబంధన చేశాడు ఆయన. శాశ్వత కృప. నా మాట వింటే, ఆ మాట వినకపోతే లేదు. దావీదు విన్నాడు. దావీదు తప్పు చేశాడు, శిక్షించాడు, లోబడ్డాడు, ఏడ్చాడు. దావీదునికి చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. నాకు కాదు, మీకు, మనందరికీ. నా యొద్దకు వస్తే, నా మాటలు వింటే, నా యొద్దకు వస్తే కృప చూపుతా నేను. నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రమునో త్రోసివేయను. శాశ్వత కృప. రాజును చేసినాడు దావీదును. దావీదు అనుకోలేదు నేను రాజునవుతానని. దేవుని యొక్క కనికరము, ఆయన కటాక్షము దావీదు మీదకి వచ్చింది. అనుకోలేదు దావీదు రాజునవుతానని. రాజును చేసినాడు, స్థిరపరిచినాడు దావీదు రాజ్యాన్ని. దావీదుపురము గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి
నడిపించును. పేరు పెడతాడు గొర్రెలకు. ఆ పేరు పెట్టిన గొర్రెలే ఉంటాయి దేవుని రాజ్యంలో. పేరు మారాలా నీది? మంచి పేరు రావాలా? శ్రేష్టమైన పేరు సంపాదించుకోవాలా? ఈడు నా కొడుకయ్యా, నా కూతురయ్యా, మంచిదే, నీ కొడుకు కూతురే. శ్రేష్టమైన పేరు ఉండాలా? అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉదయకాలమున. కొడుకులకేమి 12 మంది కొడుకులు, 13 మంది కూతురులు ఉన్నారు, మంచిదే. అబ్బా, ఏమి కుటుంబం అయ్యా మా కుటుంబం, పెద్ద కుటుంబం, మంచిదే. శ్రేష్టమైన పేరు ఇది కావాలా? ఆ పేరుంటేనే జీవ గ్రంథంలో ఉంటావు నువ్వు. ఆ పేరు లేకపోతే ఉండలేవు. పిలవడాయన. చూడండి, ఆయన ఏమన్నాడు? అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరి అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఆయన ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు. ఆయన అంటే యేసు ప్రభు, మహాదేవుడు ఆయన, కృపగలిగిన దేవుడు ఆయన, దయగలిగిన తండ్రి, మహాదేవుడు ఆయన, మహిమ కలిగిన ప్రభు, మన ప్రభు, గొప్పవాడు ఆయన. శ్రేష్టమైన పేరు ఉండాలా నీకు? కూతుళ్ళు ఉన్నారయ్య, అబ్బా, 13 మంది కూతుర్లు, 12 మంది కొడుకులు, పెద్ద కుటుంబం అయ్యా, మంచిది. అన్నాటని కన్నావు. శ్రేష్టమైన పేరు సంపాదించుకోవాలా? శ్రేష్టమైన పేరు ఉంటేనే పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. ఇహపరమైన పేరుంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు, కష్టము. మంచి ఫలము ఫలించాలా? అది శ్రేష్టమైన చెట్టు. శ్రేష్టమైన ఫలం ఉండాలా నీలో, లేకపోతే పరలోకంలో ఉండలేవు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. 10వ అధ్యాయం 27వ వచనము. 10వ అధ్యాయం 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించును. ఆయన గొర్రెల పిల్లగా ఉండాలి మనము. శ్రేష్టమైన పేరు పెడతాడు ఆయన. నా సొంత గొర్రెలన్నిటికీ నేను పేర్లు పెట్టి పిలుచుచున్నాను అన్నాడు ఆయన. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సపరేట్ గా ఉంటాయి ఆ గొర్రెలు, ఎవరు పిలిచినా పోరు. గొర్రెలు ఎలా ఉంటాయి? దేవుని గొర్రెలు అని వెంబడిస్తాయి. కష్టమైన, కరువైన, కాటకమైన, ఉపద్రవమైన ఆయన వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించును. అప్పుడు పేరుంటది, శ్రేష్టమైన పేరు ఇస్తాడు, మారుస్తాడు, నీ పేరు మారుస్తాడు. జీవ గ్రంథంలో ఉండాలని పేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును ఆ దారి, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలా? నాశనమునకు పోవు దారి ఎలా ఉంటదంటే వెడల్పుగా ఉంటది. ఎవరి మాట వినరు వాళ్ళు. అయ్యా 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 లేదు, అమ్మ లేదు. తప్పు అయ్యా, తప్పు చేయబాకయ్యా, తిట్టబాకయ్యా అంటే తల్లిని పట్టుకుని కొడతాడు ఒకడు, తండ్రిని పట్టుకొని కొడతాడు ఒకడు. తప్పు అయ్యా, కళ్ళు బాతి అయ్యా,
ఈడు కొడితే కళ్ళు బాగుంటాడు, మళ్ళా గుద్దుతాడు. భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు భూలోకంలో. అందుకనే యేసుప్రభువు అన్నాడు, చెవియొగ్గి నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు, వినకపోతే బ్రతకరు, చనిపోతారు. మరణం అది, తీర్పులో ఉంటారు. జాగ్రత్త. ఇరుకు ద్వారమున ప్రవేశించాలా. ఇరుకు ద్వారం కూడా ప్రవేశిస్తే పరలోకంలో ఉంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7-8 వచనములు. 10వ అధ్యాయము 7-8 వచ్చి, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు కనుక గొర్రెలు వారి స్వరము వినలేదు. దొంగోళ్ళయ్యా వచ్చారు కానీ మూటలు కట్టుకొని పోయారు. వచ్చారు రావటానికి, డబ్బు కోసం వచ్చారు కానీ నా కోసం రాలా. డబ్బు కోసం వెంబడించారు నన్ను. కొంతమంది తిండి కోసం వెంబడించారు, రాలా. ఏం చేశాడు? వచ్చాడు ఇస్కరియోతు యూదా, వచ్చాడు 30 వెండి నాణేలకు యేసుప్రభుని పట్టించి అమ్ముకొని వెళ్ళిపోయాడు. 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని అందరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించి దారపోసినాడు. ఆయన రక్తదారులం కడగబడాల మనము. అందుని బట్టి మనము ఈరోజు ఇక్కడ చేరి ఉన్నామంటే కారణము ఆయన పొందిన మరణము మనకి నిత్య జీవాన్ని కలిగిస్తుంది. ఆయన రక్తధారలో కడగబడాలి మనము. ఆయన యందు విశ్వాసం ఉంచాలా. ఆయన రాజ్యంలో ఉండాలంటే మారు మనసు పొందాల, పాప క్షమాపణ ఉండాలి. లేకపోతే వెళ్ళలేం పరలోకానికి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని అందరి కొరకు తన ప్రాణాన్ని దారిపోశాడు. మనమేం చేసావు? ఆయనకి ప్రేమించావా ప్రభువు? నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ధన్యుడు ధన్యురాలివే. ప్రేమించడం అంటే ఏందో తెలుసా మీకు? ఆయనకి విధేయుడిగా విధేయురాలుగా ఉండాలా. విధేయత ఉండాలా, విధేయురాలుగా ఉండాల. నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండాల, నువ్వు ఇష్టురాలుగా ఉండాలా. మంచి పేరు, శ్రేష్టమైన పేరు నీకు రావాలంటే ఆయనకి ఇష్టుడిగా జీవించాలా, ఇష్టురాలుగా జీవించాలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. అటువలే అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 అమ్మా, 11వ అధ్యాయం 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. వారసుడు, ఈయన రాజు. రాజుకి ఇష్టుడై ఉండాల నువ్వు. రాజు మంచి వాళ్ళని వెతకమని చెప్పినాడు. సుబుద్ధి కలిగిన వాడు హీరామును కనుగొన్నారు. అతన్ని పిలవమన్నాడు, పిలవనంపించాడు. రాజుకి ఇష్టడై ఉండాల, నమ్మకం ఉండాల నీ మీద, నమ్మకం ఉండాల నీ మీద. రాజుకి నమ్మకం ఉండాల. సుబుద్ధి కలిగిన వాడు హీరాము, మంచి పనుడు. దేవుని ఉపకరణములో అవన్నీ ఇత్తడి పనులు అన్నీ చేశాడు.
ఆయన కట్టించిన దేవాలయానికి, సొలొమోను కట్టించిన దేవాలయానికి అన్ని పనులు చేసినాడు. దేవుని పని చేయాలంటే బుద్ధి ఉండాలా, బుద్ధిమంతులు ఉండాలా, బుద్ధిమంతులు లక్షణాలు నీలో కనబడాలా. అప్పుడు ఇష్టురాలుగా ఉండు. ఎవరిని పడితే వాళ్ళని ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు. దేవుని పని చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలా. కపటం ఉండకూడదు నీలో. బుద్ధిమంతుడికి కపటం ఉండకూడదు. ఈ హీరాముని పిలిపించాడు. ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును ఇతడితో చేయు సమస్తమైన పనులలోనూ బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను యొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను. రాజు దగ్గరికి పిలిపించినాడు. పని చేస్తావా హీరాము? చిత్తము ప్రభువా చేస్తాను. ఒప్పుకున్నాడు, చేశాడు. ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. కపటం ఉండకూడదు దేవుని పని చేసేటప్పుడు. మీలో నా రాజ్యములు మీరు ప్రవేశించలేరు. శిష్యులు పాదాలు గడిగాడు దేవుడు. ఎందుకు గడిగాడు? మీరు నా సన్నిధికి వచ్చేటప్పుడు క్లీన్గా ఉండాలి. మీలో ఏ లోపము కనుగొనకూడదు. లోపం ఉండకూడదు. మీలో బుద్ధిగా ఉండాలి, బుద్ధిమంతులాగా ఉండాలి. బుద్ధిమంతుడు, ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. రాజుకి ఇష్టునైనారు 5 కన్యకలు. ఇష్టురాళ్ళుగా ఉన్నారు 5 కన్యకలు. అవిధేయులైనారు. రాజుకి ఇష్టడుగా ఉండాలా. సొలొమోను యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇష్టడుగా ఉన్నాడు. హీరాము ఇష్టరాలుగా ఉండాలను. చూడండి, మంచి మనస్సు ఉండాలా. మంచి మనస్సున్న వ్యక్తిని చూద్దాం మనం ఉదయ కాలమున. చూడండి, మంచి మనస్సు ఉండాలా. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము. నేను చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో అనుసరించిన ఈ హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. ఎలా ఉన్నాడైనా? మంచి మనస్సు ఉండాల నీకు. మంచి మనస్సు ఉంటే దేవుని రాజ్యంలో ఉంటుంది సాదృశ్యము. చెడు మనస్సు ఉండకూడదు. చెడు స్వభావం ఉంటే నువ్వు రాజ్యంలో ప్రవేశించలేవన్నాడు. అమ్మా నిద్రబాబాక ఇను. 14వ అధ్యాయము 24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతతి వారు స్వాధీనపరుచుకొందురు. ఆ దేశంలో ప్రవేశం అతనికి దొరికింది. పాలు తేనెలు ప్రవహించు ప్రదేశాన్ని ప్రవేశించాడు. మంచి మనసు ఉంటే నువ్వు ప్రవేశిస్తావు. మంచి మనసు లేకపోతే నువ్వు ప్రవేశించలేవు. నువ్వు మంచి మనసు ఉండాలా. పైకి భక్తి పరులాగా ఉంటున్నాం కానీ హృదయము కాఠిన్యముతో ఉండకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలా. మంచి మనస్సు ఉండాలా. మంచి మనస్సు ఉంటే హృదయ శుద్ధి ఉంటుంది. మంచి మనసే హృదయ శుద్ధి. కాలేబు నా సేవకుడు మంచి మనసు గలవాడు. హీరాము ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇష్టురాలుగా ఉండాలా.
చూడండి, మొదటి సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనము. సమూయేలు 2వ గ్రంథము 18:27. 18వ అధ్యాయము 27వ వచనము. కావలివాడు మొదటి వాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్ అని నాకు తోచుచున్నది. తర్వాత రాజు అనినప్పుడు రాజువాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను. రాజు స్టేట్మెంట్ ఇవ్వాలా నీ గురించి. ఎవరు వస్తున్నారు చూడమన్నాడు దావీదు. నా ఏలినవాడా, మొదటి వాడిని చూశాను పరిగెత్తున్నాడు, రెండవ వాడిని చూస్తున్నాను, నాకు సాదోకు కుమారుడైన అహిమయస్ నాకు తోచుచున్నదని రాజుగారితో సెలవిస్తున్నాడు. ఆ రాజు అంటున్నాడు, ఎవరా రాజు? దావీదు. ఆ రాజు దావీదు. ఆ రాజు అంటున్నాడు, అతని పేరు వినగానే వాడు మంచివాడు. కాలేబు మంచి మనసు గలవాడు, ఆ దేశంలో ప్రవేశించును. ఈయనవరు? అహిమయస్ అని నాకు తోచుచున్నది అనగా రాజు అంటున్నాడు వాడు మంచివాడు. వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. చూడండి, అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడా, రాజువును నిన్ను చంపదూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రమని చెప్పాను. సాష్టాంగ పడినాడు దావీదు రాజు దగ్గరికి వచ్చి. అహిమయస్సు అది వినయ విధేయత. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే వినయం ఉండాలా, విధేయత ఉండాలా. ఎక్కడో దూరంగా చూసి ఆ పేరును బట్టి ఏమన్నాడు తెలుసా? వాడు మంచివాడు. రాజు యొక్క హృదయం ఎట్టుంటుందో తెలుసా? సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన కనికరము, ఆయన దయ ఆ అహిమయస్సు మీద ఉంటుంది. రాజు యొక్క హృదయము, విధేయత. మంచివాడు, మంచివాడికి మంచి ఫలం ఇస్తాడు దేవుడు. కొన్ని మంచి నేలను పడెను, అవి 100 కొన్ని 60 30 ఫలించను. మంచి నేలను పడాలా, మంచి పేరుండాలా నీకు, పేరుండాలా నీకు. కొడుకులు ఉన్నారు, 12 మంది కొడుకులు, 13 మంది కూతుర్లు. ఈ పేర్లు కాదు, శ్రేష్టమైన పేరు కావాలా నీకు. శ్రేష్టమైన పేరుంటేనే పరలోకంలో ఉంటావు నువ్వు. శ్రేష్టమైన పేరు రావాలంటే మారు మనసు ఉండాలా, తగ్గింపు ఉండాలా. తగ్గించుకొని జీవించాలి నువ్వు. నేను గొప్ప, నేను గొప్ప. ఏం గొప్ప నువ్వు? ఏమి గొప్ప కాదు నువ్వు, ఏమి గొప్ప కాదు. తగ్గించుకోవాలా. తగ్గించుకున్నవాడు శ్రేష్ఠుడు, వాడు గొప్పవాడు, వాడు గొప్పవాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. 11-16 11వ అధ్యాయము 16వ వచనము. చదువమ్మా. నెనరు గల స్త్రీ ఘనత
ఘనత నందును. నెనరు గల స్త్రీ ఘనత నందును. అవసరం లేదు ఈ మాట చాలు. నెనరగల స్త్రీ ఘనత నందును. భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె. అందరూ స్త్రీలే. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు స్త్రీలే. నెనరగల స్త్రీ, తెలివి కలిగిన స్త్రీ ఆమె. నెనరు కలిగిన స్త్రీ ఎలా ఉందామె? ఎలా ఉందమ్మా? ఘనత ఉంటది ఆమెకి, ఘనతనిస్తాడు. ఘనత ఉంటది. రాజు యొక్క కనికరము, కటాక్షం ఆమె మీద ఉంటది. మన దేవుడు మహారాజు, ఆయన మహాదేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన కనికరమ కలిగిన దేవుడు. నెనరగలిగిన స్త్రీ ఘనత నొందును. తర్వాత 31వ అధ్యాయము సామెతల గ్రంథము 31 సామెతలు 32వ లైను. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయం ఉండాలా, భక్తి ఉండాలా, అప్పుడు కొనియాడబడతావు నువ్వు. దేవుని రాజ్యంలో వారసురాలు అవుతావు నువ్వు. కూతుళ్ళు కొడుకులు ఉన్నారు, 12 మంది కొడుకులు, 13 మంది స్త్రీలున్నా శ్రేష్టమైన పేరుండాలా. శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను ఎరుగును, నన్ను వెంబడించును, వాటిని నేను ఎరుగుదును. సపరేట్గా ఉంటాయి అయ్యి. ఎలా పడితే అలా జీవించువు ఆ గొర్రెలు. ఎలా పడితే అలా జీవించువు. ఆయన గొర్రె పిల్లగా ఉండాలి, ఆయన గొర్రెలుగా ఉండాలి మనము. ఆయన మేపు గొర్రెలు మనము. నెనరు కలిగిన స్త్రీ ఘనత నొందును. ఏమోరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. పరలోక రాజ్యంలో ఉంటారు స్త్రీలు. జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలా? బుద్ధి ఉండాలా, మంచి మనస్సు ఉండాలా, దేవునితో నమ్మకం ఉండాలా, నీకు ఆయనతో నడవాలా, ఆయన యందు విశ్వాసం ఉంచాలా, పాప క్షమాపణ ఉండాలి, మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ. పరలోక రాజ్యంలో ఉంటాయి. ఈ లోకంలో ఏం సంపాదించినా ఏం తీసుకొని వెళ్ళలేం మనం. ఇదంతా భూలోకానికి పరిమితే కానీ ఇక్కడ మనం తీసుకొని పోయేది ఏం లేదు. అది నాది, ఇది నాది, ఏం చేసుకోవడానికి ఇవన్నీ ఇడిచిపెట్టబడతాయి, మొత్తం గాలిపోతాయి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాల, అప్పుడు రాజ్యంలో ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము, 15వ అధ్యాయము 18, 19 వచనాలు. 18, 19 వచనాలు చదవమ్మా. కాదమ్మా, 15వ అధ్యాయము 15, 18, 19. 15వ అధ్యాయము 18, 19. నోట నుండి బయటికి వచ్చినది హృదయములో నుండి వచ్చును, ఇవి మనుష్యుని అపవిత్ర పరుచునవి మీరు గ్రహింపరా. హృదయంలో ఏదైతే ఉంటుందో నోట్లోకి వస్తాయి. అంటే జాగ్రత్తగా ఉండండి. మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి లెక్క అప్పగించాలా. ప్రతి మాట దేవుణ్ణి చూస్తుంటాడు, అన్ని గమనిస్తుంటాడు, ఆయన అన్ని వింటుంటాడు. నీ హృదయంలో ఏముంటుందో నీ నోట్లో నుంచి ఆ మాట వస్తుంది. నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలా.
నాలుకని కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు ఆయన. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 36వ వచనము. 11వ అధ్యాయము 11:36. 11వ అధ్యాయము 36వ వచనము. ఉమ్, 11:36 అమ్మా. ఇదిగమ్మా 12:36. 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పగించవలెను. లెక్క చెప్పాలి. ఎట్టబడితే అలా మాట్లాడకూడదు. చాటును కూడా దూషించకూడదు మన ఇతరులని. మనకి కనబడలేదని వాళ్ళని చాటును కూడా, శత్రువును కూడా దూషించకూడదు. యేసుప్రభు చెప్పాడు ఈ మాట. శత్రువును కూడా మనం చాటుగా దూషించకూడదు. దేవుడు కోపడతాడు మన మీద. శత్రువు పక్క నుంచి ఉంటాడు. పోయి జాగ్రత్త. విమర్శ, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడికి లెక్క అప్పగించాలా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. చెప్పాడు ఆయన, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతి మంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాటను బట్టే ఉంటుంది. జాగ్రత్త. విధేయత ఉండాలా. వచ్చాడు అహిమయస్, వచ్చాడు రాజుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అహిమయస్ వాడు మంచివాడు, మంచి మనసు కలిగిన వాడు. దేవుని కనికరం వస్తుంది మంచి వాళ్ళ మీద. చూడండి, యోహాను సువార్త, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 45, 46 చదువుతున్నాను. 40, 46. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంచిమి. ఫిలిప్పు చెప్తున్నాడు నతనయేలుతోటి. నతనయేలు అంటున్నాడు, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని నతనయేలుతో చెప్తున్నాడు ఫిలిప్పు. ఎవరో కాదు, మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆయన యోసేపు కుమారుడు అని చెప్తున్నాడు. ఎవరికి? నతనయేలుకి. అందుకు నతనయేలు అన్నాడు, చూడండి, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. వచ్చి చూడయ్యా, నేను చెప్తున్నా కదా, నువ్వు నమ్మటం లేదు కదా, ఒకసారి వచ్చి చూడు. వచ్చి చూస్తేగా తెలిసేది. ప్రార్థనకు వస్తే కదా పరలోకం తెలిసేది నీకు. ప్రార్థనకి రాకపోతే పరలోకం ఏం తెలుసుద్ది? నీతి ఏం తెలుసుద్ది? న్యాయం ఏం తెలుసుద్ది? వచ్చి చూడమని చెప్పాను. నతనయేలు వస్తున్నాడు.
అందుకని నతనయేలు నజరేతులో ఏదైనా మంచిదే రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఏం చెప్పాడు తర్వాత? ఇతని యందు ఏ కపటమును లేదు. స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. గొప్ప తండ్రి స్టేట్మెంట్ ఇవ్వాలా నీ గురించి? మంచి పేరు ఇచ్చినాడు. కపటం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. కపటం ఉండకూడదు నీలో, యథార్థత ఉండాలా, అప్పుడు ఫలిస్తావు నువ్వు. కపటం ఉంటే ఫలించవు నువ్వు. బ్రతుకుతావు కొన్నాళ్ళు వరకు భూలోకంలో, ఫలింపు ఉండదు. ఫలింపు ఉండదు. కపటం ఉండకూడదు, దూరపరుచుకోవాలి కపటము. ఫలము గొప్పది. ఫలము, ఒక చెట్టు ఫలించిన తర్వాత ఆ ఫలము అనేక మంది తింటారు, అది ఫలించటం. మరలా ఆ ఫలం చెట్టు తిందో. చెట్టు ఫలించాలంటే మంచి నేలను నాటబడాలా, అప్పుడు నూరంతల ఫలము. ఆహా, ఏమి చెట్టయ్యా, అద్భుతమయ్యా, ఏమి రుచి అయ్యా, ఏమి పండ్లయ్యా, ఏమి మాధుర్యమయ్యా, ఏమి కృప కలిగిన చెట్టయ్యా, ఏమి దీవెన కలిగిన చెట్టయ్యా, ఏమి దీవెన కలిగిన కుటుంబం అయ్యా, ఏమి శ్రేష్టమైన చెట్టయ్యా, శ్రేష్టమైన పేరు ఈ చెట్టుకు ఉందయ్యా, ఈ కుటుంబానికి ఉందయ్యా. ఇతరులు తినాల ఫలము, మనం దీని కాదు, మనం కాదు, తినటానికి కాదు. నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే, నువ్వు ఫలించాలంటే ఇతరులకు మేలుకరంగా ఉంటానయ్యా నువ్వు చెప్పాలి, అప్పుడు ఫలిస్తావు. చెట్టు ఫలిస్తే అనేక మంది తింటారు, మరలా చెట్టు తింది ఆ ఫలాన్ని. చెట్టు కాయలు వస్తాయి, మరలా చెట్టు ఆ కాయలు తిందో, మనం తింటాం, మంచి ఫలం వస్తుంది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుంటే ఫలిస్తావు నువ్వు. ఫలము గొప్పది ఇది. కొన్ని మంచి నేలను పడెను, అవి కొన్ని 100 కొన్ని 60 30 ఫలించను. నీ విశ్వాసము తగిన ఫలితం అది. నీ విశ్వాసమునకు తగిన ఫలము ఫలిస్తావు నువ్వు. విశ్వాసం ఉండాలా. ఇది ఫలం అంటే. ఫలించటం అంటే ఏంది? మా కుటుంబం వరకు తింటే చాలు, పక్కింటోడికి వాసన వచ్చినా కానీ వాడికి ఒక్క రూపాయి పెట్టకూడదు, అట్లా అనకూడదు. ఫలింపు అంటే నువ్వు తినాలా, ఇతరులకు పెట్టాలా, అది ఫలము. ఫలం అంటే అది, ఇది కాదు. ఇతరులను ఆదుకోవాలా మనం. ఇతరులు కష్టపడి కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి యాచిస్తే సహాయం చేయాలా. దేవుడు చెప్పాడు ఈ మాటలన్నీ. దేవుడు చెప్పి నీ శత్రువుని ప్రేమించమన్నాడు. దరిద్రులు ఉంటారు, దరిద్రుడివైన నువ్వు ధన్యుడివి అన్నాడు. ఎందుకు? నీతి కలిగి జీవించాలా. ఫలించటం అంటే అది. చెట్టు తన ఫలము దాన్ని మరలా తిందు, మరలా ఫలిస్తుంటది, మరలా ఫలిస్తుంటది, మరలా ఫలిస్తుంటది. ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.